టీ9 న్యూస్కు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ ఆలయంలో భోగ్ బండారా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గిరిజన సోదరులు సేవాలాల్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. అలాగే ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ పోలీసుల నిర్బంధం మధ్య జయంతి నిర్వహించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. సేవాలాల్ మహారాజ్ తన తాత్విక చింతనతో ప్రజలను సన్మార్గంలో నడిపించారని, అహింసా మార్గం మరియు సత్ప్రవర్తన చేసిన బోధనలను ఒక్కొక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. సేవాలాల్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేసే విధంగా పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా సంబంధించిన శనిగపురం సమీపంలో సేవాలాల్ జయంతి సందర్భంగా ఇక్కడ మనం రావడం అయితే జరిగింది. 287వ జయంతిని పురస్కరించుకొని సేవాలాల్ మహారాజ్ జయంతిని ఈ రోజు ఇక్కడ జరుపుకున్నారు. అయితే మనతో పాటు సేవాలాల్ సేన సంబంధించిన కోర్ కమిటీ సభ్యులు మోతిలాల్ నాయక్ ఉన్నారు. వాళ్ళతోని ఒక 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నా. వాళ్ళ జయంతి ఎట్లా జరిగింది, ఎట్లా అనిపిస్తుంది, గుడి యొక్క స్థితిగతులు ఏంటి, మరి చూస్తా ఉంటే గుడి అదే ఈరోజు ముందుగా సేవాలాల్ మహారాజ్ మన ఆరాధ్య గురువు అయిన సంత శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి శుభాకాంక్షలు అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ. ఈరోజు యావత్తు భారతదేశం మొత్తం సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని భోగ్ బండారో కార్యక్రమం జయంతిని నిర్వహించడం జరుగుతున్నది. అది అట్టహాసంగా బాగానే జరుగుతున్నది. ఈరోజు ఇక్కడ మహబూబాబాద్ మండలంలోని మన శనిగపురం గ్రామంలోని ఇక్కడ సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఈ జయంతిని సక్సెస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గత 15-20 సంవత్సరాల నుంచి సేవాలాల్ మహారాజ్ గుడిని ఇక్కడ చాలా పోరాటాలతోని ఇక్కడ గుడిని నిర్మిస్తున్నాము. చాలా పోరాటాలు చేసి ఈ గుడిని నిర్మిస్తున్నాము. అయితే గత 2 సంవత్సరాల నుంచి అందరూ ఇక్కడ ప్రభుత్వము అధికారికంగా ₹1 కోటి నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. అయినా కూడా ఇక్కడ మనకు కరెక్ట్గా భక్తి శ్రద్ధలతో నిర్వహించిన జయంతిని ఎవరైతే ముందు చేస్తున్నారో వాళ్ళకి నిధులు దుర్వినియోగం చేయకుండా ఈ నిధులు అనేది కేటాయించాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతున్నది. దాంతో పాటు ఇక్కడ 16 తండాల వాసులందరూ ఇక్కడ ప్రతి మంగళవారం వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ గుడిని మనము అందరం ఒక కొబ్బరికాయ కొట్టేసి అందరూ ప్రతి మంగళవారం ఈ సేవాలాల్ మహారాజ్ కృపలో అందరూ బాధ్యులై అందరూ కరెక్ట్గా ముందుకు వస్తేనే ఈ గుడి అనేది ముందుకు పోవడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇప్పటికీ కూడా ఇంకా దర్వాజా కానీ విగ్రహాలు కానీ ఇప్పటి వరకు తలుపులు కానీ వేయడం లేకపోవడం, అందుకు గుడి ఇంకా నిర్మాణము కంప్లీట్ కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అందరూ ఇక్కడ 16 తండాల వాసులు అందరూ కూడా ముందుకొచ్చి చందాలు కానీ అందరు డొనేషన్ చేయగలిగితేనే అందరూ వచ్చి నిర్మాణంలో భాగస్వాములు అయితేనే కానీ ఈసారైనా స్టార్ట్ చేస్తారా? చందాలు చేస్తున్నామండి, గతంలో కూడా చేస్తున్నాం. కాకపోతే అందరూ కూడా ముందుకొచ్చి కొంచెం సహకరించడం లేదు. ఇకనైనా కూడా మనకున్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఈ 16 తండాల అందరూ ప్రజలు అందరూ కూడా ముందుకొచ్చి దాతలు ముందుకొస్తేనే నిర్మాణం అనేది కంప్లీట్ అవుతాయని చెప్పేసి అందరినీ నేను వేడుకోవడం జరుగుతున్నది. ఇక ముందు కూడా అందరూ సహకరిస్తే మనకు చందా రూపంలో అందరూ కూడా డొనేషన్ ఇవ్వగలిగితేనే ఈ గుడి అనేది ముందుకు పోయి నిర్మాణం కంప్లీట్ అవుతాయని చెప్పేసి అందరూ కూడా పేరున అందరికీ నేను మొక్కేది ఒకటే. అందరూ కూడా ఈ 16 తండాల వాసులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ ముందుకు వచ్చేసి గుడికి సహకరించి అందరూ ఈ చందా ఇవ్వగలిగితే గుడి కంప్లీట్ చేస్తామని చెప్పేసి అందరికీ పేరున వందనాలు చేస్తున్నాను. ఏది ఏమైనా సరే మంచి జరగాలని కోరుకుందాము. మరి ఎంతో కష్టపడి మోతిలాల్ నాయక్, సేవాలాల్ వెంకన్న ఇద్దరు చాలా కష్టపడి చేస్తున్నారు. కానీ
ప్రతిఫలం రాకపోవడం చాలా బాధాకరమైన విషయంగా చెప్తున్నారు. వాళ్ళ బాధలు కూడా రూపిస్తున్న పరిస్థితి. అయితే ఉన్న తండావాళ్ళు 16 తండాలకు సంబంధించిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వచ్చి ఈ యొక్క సేవలాల్ గుడి మన అందరిది అనే ఒక భావంతో ఉండాలని వాళ్ళ బాధ అయితే రోధించిన పరిస్థితి. వచ్చే సంవత్సరానికి ఇంకా నీటిగా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది తర్వాత వాళ్ళు భోగిబండారు చేద్దామని చెప్తున్న పరిస్థితి. 187వ జయంతి శుభాకాంక్షలందరికీ. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన నెవరిబియా గారికి, మా రామకృష్ణ గారికి, సేవలాల్ సేన నందులాల్ గారికి, సురేష్ గారికి, ఇక్కడ తండా ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం గుడి స్టార్ట్ చేసి గత 15-20 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడ స్టార్ట్ చేసినటువంటి ఈ గుడి ఈరోజు ఈ పరిస్థితిలోనే ఉంది. కాబట్టి ఇక్కడ గుడి కట్టడానికి మేము ఇప్పటి నుంచి కాదు 15-20 సంవత్సరాల నుంచి చాలా పోరాటాలు చేసినాం. అయితే ఈరోజు కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ గుడిని ఇక్కడ ఈరోజు జయంతి చేయొద్దు అని చెప్పేసి చాలా కుట్రలు జరిపి మా మీద చాలా కుట్రలు జరిగిన రాజకీయంగా కుట్రలు చేయడం జరిగింది. అయినా సేవలాల్ మహారాజ్ మన ఎంట ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎంతమంది ఏం చేసినా కూడా ఇక్కడ జయంతిని సక్సెస్ చేయగలిగాం. కాబట్టి ఇక ముందు కూడా సేవలాల్ మహారాజ్ అడుగుతాడల్లో సేవలాల్ మహారాజ్ చెప్పినట్టు ఏదున్నా మనకు మద్యపానం నిషేధం కావచ్చు, ఏదైనా మనకు సేవలాల్ మార్గంలో మనం ముందుకు పోయి ఇక్కడ ఏ రోజు అంటే జయంతి రాగానే అందరూ వచ్చి ఇక్కడ జయంతి రోజే కాకుండా మిగతా రోజులు కూడా ప్రతి ఒక్క మంగళవారము ఇక్కడ వచ్చి అందరూ ఒక కొబ్బరికాయ కొట్టి మెరమయాడికి సేవలాల్ మహారాజ్కి వచ్చి అందరూ కూడా ప్రతి ఒక్క తండాలు 16 తండాల నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, ఎవరైనా కూడా సేవలాల్ మహారాజ్ కృప ఉండాలంటే అందరూ కూడా ప్రతి మంగళవారం ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి కనుక మనం స్మరించుకుంటే ఇంకా మంచి ముందుకు గుడికి కూడా ముందుకు పోవడం జరుగుతుంది. దాంతోపాటు చాలా మంచి జరుగుతుందని చెప్పేసి అందరికీ చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఈ గుడికి ఇక ముందు కూడా అందరూ ఇక్కడ మనోళ్ళు ఎవరున్నా కూడా డాక్టర్లు కావచ్చు, మన రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరు కూడా ముందుకొచ్చి కొంచెం ఈ గుడికి సహకరిస్తే ఇంకా ముందుకు ఆ దర్వాజా కావచ్చు, విగ్రహాలు కావచ్చు, కొంచెం ఎవరైనా కూడా సహకరించి ముందుకొచ్చి డొనేట్ చేయగలిగితే మిగతా కార్యక్రమం కూడా చేసుకొని మనం గుడికి ఎవరి గుడి అయినా కూడా మంచిగా అయిపోతుంది. మన సేవలాల్ మహారాజ్ మెరమయాడి గుడికి ఇంకా మంచిగా కట్టుకోవాలంటే అందరూ కూడా సహకరించాలని చెప్పేసి చేతులెత్తి అందరినీ మొక్కుతున్నాను. దాంతోపాటు అందరు ఇక్కడ వచ్చిన మన పెద్దలందరికీ సేవలాల్ మహారాజ్ ఆశీస్సులు. జై సేవలాల్, జై మెరమయాడి.